హాయ్ కేశవ్. కూర్చోండి కేశవ్. వజ్ర రహస్యాల్ని 4 సంవత్సరాలుగా ఒకడు అమ్ముతున్నాడు. వాడికి నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావని నాకు తెలుసు. డబ్బు కోసం. నీ ఆఫ్షోర్ బ్యాంక్ అకౌంట్, ఎప్పుడెప్పుడు నీకు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది. ఇంతకి నువ్వెవరు? నేనెవరినా? కేశవ్. ఇక్కడే ఇప్పుడే నేను నీ మెడ ఎముకని వెరకొట్టగలను. నిన్ను ఒక సైడ్ మాత్రం ప్యారలైజ్ చేసి జీవితాంతం వీల్ చైర్లో కూర్చోపెట్టగలను. నీ అబ్బాయికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్గా? వాడి పాదంలో ఉన్న 2 నరాలని కట్ చేస్తాను. కూతురు మొహంలో యాసిడ్ పోస్తాను. 4 లోకల్ రౌడీల్ని పెట్టి నీ భార్యని. ప్లీజ్. దట్స్ హూ ఐ యామ్ కేశవ్. ఒక సింపుల్ ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. అవేమీ జరగవు. నువ్వు నన్ను మళ్ళీ చూడవు. ఓకే అంటే జస్ట్ నాట్ యువర్ హెడ్. వజ్ర రహస్యాన్ని సేకరించి ఎవరికిస్తున్నావు అంతే. నేను ఎవరికి స్వయంగా ఇవ్వలేదు. నెలకోసారి ఒక ఈమెయిల్ వస్తుంది. ఎన్కరప్టెడ్ డేటాను ఒక పెన్ డ్రైవ్లో ఎక్కిస్తాను. డ్రాప్ పాయింట్ చెప్తారు. మోస్ట్లీ బస్ లేదా ట్రైన్. నాకు సీట్ నెంబర్ చెబుతారు. అక్కడ పెట్టేసి నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతాను. నేను దిగే వరకు ఎవరు దాన్ని తీసుకోవడం నేను చూడలేదు. నాకు తెలిసింది అంతవరకే. దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. చాలదు కేశవ్. గివ్ మీ సంథింగ్, ఎనీథింగ్. నిజంగా ఇది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నన్ను నమ్మండి ప్లీజ్. నీ కూతురు ఢిల్లీ హాస్టల్లో పడుకొని నిద్రపోతుందని అనుకున్నా. ఆ పబ్లోనే నా మనుషులు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ లైవ్ వీడియో కాల్. ప్లీజ్ చూడండి. నేను I'll give you 2 minutes. ప్లీజ్ 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 బెగ్గింగ్ యూ. ఐ హావ్ నో ఆన్సర్. తను నేను చెయ్యకండి ప్లీజ్. నాకేమీ తెలియదు. నా మాట నమ్మట ప్లీజ్. నా కూతురు నేను చెయ్యకండి. హరి 2 నిమిషాలు అయింది. 2 కళ్ళని చూసుకుంటా. ఏంటి పోతున్నారు? ఏంటి పోతున్నారు? వెయిట్ 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 ప్లీజ్. వెయిట్. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. వెయిట్ వెయిట్ ప్లీజ్. ఐఎమ్ థింకింగ్. వెయిట్ ఐఎమ్ థింకింగ్. ప్లీజ్. కూతురు గుండెపోయి ఉంటాయి.
కేశవ్ 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 యాసిడ్ విసిరింది నీ కూతురు మీద కాదు, తన బాయ్ ఫ్రెండ్ మీద. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి త్వరగా. రక్షణ్. తర్వాత యాసిడ్ నీ కూతురు అదే పబ్ ఎంట్రన్స్ లోనే నా మనుషులు వెయిట్ చేస్తున్నారు. నాకు ఒక అతని మీద అనుమానంగా ఉంది. జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. ఒకసారి డ్రాప్ పాయింట్ పెన్ డ్రైవ్ పెట్టి దిగేటప్పుడు ఐ సా హిమ్ ఇన్ ద ట్రైన్. అతను నేను ట్రైన్లో చూశాను, సికింద్రాబాద్ స్టాప్. దీన్ని బట్టి ఆ రోజు అతను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నిషాన్, పవన్, జశ్వంత్, బరువా, లలిత్, కేశవ్, ఫరీదాబాద్, ఢిల్లీ, కల్కత్తా, భోపాల్, హైదరాబాద్ వీళ్ళందరూ వాళ్ళకే పేరు రూపం తెలియని ఒక మనిషికి మీ కంపెనీ రహస్యాల్ని అమ్ముతున్నారు. వజ్రాల్లో ఎవరు ప్రమోషన్ రాని వాళ్ళు, డిమోట్ అయిన వాళ్ళు, కంపెనీలో సీనియర్స్ అయినా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు, విసిల్ బ్లోవర్స్ అని వెతికి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేశాడు. ఆ చైన్ యొక్క చివరి లింక్ జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. జేపీకి కూడా వాడు ఎవరో తెలీదు. జేపీని 10 రోజులుగా ఫాలో చేస్తున్నా. అతని కంప్యూటర్ని హ్యాక్ చేశాను, ఫోన్ని ట్యాప్ చేశాను. నాకు తెలియకుండా జేపీ ఎవరితో మాట్లాడలేడు, కమ్యూనికేట్ చేయలేడు. వల వేస్తే చేప అదే పడుతుంది. భోజనానికి వెళ్ళేదమ్మా? ఎంతమంది ఉన్నారు బయట? అది ఉంటారు ఒక 15 మంది. కాఫీ మాత్రం తీసుకురా. చెప్పండి, ఎలా అంత అక్యూరేట్గా చెప్పారు నా గురించి? అదేమంత పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. కొంచెం కామన్ సెన్స్, కొంచెం అబ్జర్వేషన్, కొంచెం మీ బాడీ లాంగ్వేజ్, తర్వాత మీ హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్? ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ని చూసి తన గురించి అన్నీ తెలుసుకోవచ్చు, తెలుసా? లైక్ వాట్? మీ హ్యాండ్ బ్యాగ్ని చూడండి. ఇట్స్ హ్యూజ్ అండ్ ప్రాక్టికల్. నాకు తెలిసి మొబైల్ ఛార్జర్, ట్యాబ్, పర్స్, లిప్ గ్లాస్, కీస్, ఎనర్జీ బాస్, ఆపదలో ఉన్నప్పుడు ఏమేం కావాలో అవన్నీ ఉంటాయనుకుంటాను. కరెక్టా? అవి మీ గురించి ఏం చెప్తాయి? ఏం చెప్తున్నాయంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. ఉన్నట్టుండి ఈ బిల్డింగ్ కూలిపోయి మనమందరం అందులో ఇరుక్కున్నామంటే మీతో పాటు కలిసి ఇరుక్కున్నవాడు లక్కీ. మీ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ తోటి 2 రోజులు గడిపేయచ్చు. ఆ అమ్మాయిని చూసారా? ఒక హాట్ చాక్లెట్, ఒక వాటర్ బాటిల్. ఆ అమ్మాయికి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. యువర్ 2 o'clock. ఆ అమ్మాయి మెదడు చెప్పేదానికంటే మనసు చెప్పింది మాత్రమే వింటుంది. యు 1 o'clock. ఆ లేడీ పెద్ద డామినేటింగ్ పర్సనాలిటీ, బయట గ్రీన్ టాప్. ఆ అమ్మాయికి అబ్బాయిలతో ఉండడం అంటేనే ఇష్టం. ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ద్వారా చెప్తున్నారా? దీని గురించి ఒక బుక్కే ఉంది. ఒక అమ్మాయి ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ని బట్టి తన క్యారెక్టర్ని ఈజీగా తెలుసుకోవచ్చు. బొంగులే. నేను రేపు దీని వదిలేసి వేరే హ్యాండ్ బ్యాగ్ కొంటే నా క్యారెక్టర్ మారిపోతుందా? ఓకే, అమ్మాయి 4-5 హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టుకుంటుంది. దానికేమంటారు? 3-4 బ్రేకప్లైన అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ మీరు చూసారా? వాళ్ళు లవ్ చేసిన అంతమందికి ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫిజికల్గా, క్యారెక్టర్గా, యాటిట్యూడ్గా ఏదో ఒకటి. మళ్ళీ మళ్ళీ మనమంతా ఆ పర్టికులర్ వేలోకి వెళ్ళలేక అయిష్టంతో ఉంటున్నాం. బేసిక్ హ్యూమన్ సైకాలజీ. అదే ఇక్కడ కూడా.
ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు ఉన్నా కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్నే ఒక అమ్మాయి ఉపయోగిస్తూ ఉంటుంది. పబ్బుకు కూడా మీరు ఈ హ్యాండ్ బ్యాగ్తోనే కదా వచ్చింది. మీరు వేసుకున్న డ్రెస్కి సాధారణంగా క్లచ్గా సెట్ అయ్యేది. బాయ్. ఒక క్లారిఫికేషన్. నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ రాంగ్ ఇంప్రెషన్. ఎలా చెప్పాలో దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళకూడదని ఐడియాతోనే కదా మీరు ఇక్కడికి పోతున్నావా? ఎందుకు? ఒక నిమిషం ఉండు. నాకేం అర్థం అవట్లేదు. ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి కొడుకుని చూస్తున్నారు. ఒక్కడేమో నీకు ప్రపోజ్ చేశాడు. నువ్వేమో ఇద్దరిని వదిలేసి మూడో వాడి కోసం వెళ్తున్నావా? ఇంకా 4 daysలో యూఎస్ వెళ్తాడు. 4 నెలల తర్వాత అడిగితే అతను ఎవరో నాకు జ్ఞాపకం ఉండదు. బాగా నవ్వేస్తాడే. అతనితో ఉన్నప్పుడు సమయమే తెలీదే. ఆవిడ దగ్గర ఎన్నో రహస్యాలు ఉన్నాయి, డర్టీ సీక్రెట్స్. ఆమె నా వీణా టీచర్ యా. ఇకపై నేను ఆమెని చూసి చూపే మార్చేస్తా. అయ్యో, వీణ వాయిస్తానని ఎలా తెలుసు మీకు? ఈ మార్క్ వీణ వాయిస్తేనే కదా వచ్చేది. హీస్ టైం పాస్ మచి, అంతే. మా కాలంలో మగపిల్లలే ఆడవాళ్ళని టైంపాస్గా చూసేవారు. మాది కలిపి మీరు చెయ్యండి. చేశాడు కదా, ఏమైంది? మీరే చెప్పారు కదా సెట్ అవుదని. అవలా. హౌ డిడ్ యూ ఫిగర్ దట్ అవుట్? మీరు గొప్ప ఇండిపెండెంట్. అతను ఇండిపెండెంట్ గర్ల్స్ని చూస్తే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే మనిషిలా కనిపించాడు, అంతే. భారత్ చూసిన అబ్బాయిని ఎందుకు వద్దంటుంది? నాకేం తెలుసు? వీసా వచ్చిందా? సో దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ న్యూయార్క్లో ఉంటాను. నీకు తిరిగి వచ్చే ఐడియా లేదని భారతి అంటే చెప్పింది. అవును, గ్రీన్ కార్డ్కి అప్లై చేశాను. నువ్వు? ఆఫ్టర్ 2 years ఏదైనా విలేజ్లో వర్క్ చేస్తాను. డబ్బులున్న వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు కదా. నీ ఎఫ్బీ చూసి తెలుసుకోవచ్చు నేను ఎక్కడ ఉన్నాను. సో దట్స్ ఇట్ దెన్. 5 రోజులు గడిచినట్టే తెలీదు. ఫ్యూచర్లో మన దారిలో ఎక్కడైనా కలిస్తే కలుద్దాం. బెస్ట్ విషెస్. గో చేజ్ యువర్ డ్రీమ్స్. ఏంటి ఇలా చేస్తానని నేను అనుకోలేదు మచ్చి. టైంపాసే కదా అన్నావు. అలాగే అనుకున్నా. అతను మళ్ళీ చూస్తానా అన్నావు. కానీ నువ్వే కదా వెళ్ళి చూసావు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఐడియా